సార్ మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికలు వచ్చేసినాయి అంటే మార్పు ఏమైనా వస్తుందంటారా? మళ్ళీ ఇదే కొనసాగే అవకాశం ఉందండి? మార్పు అనేది ఫుల్ బాగా ఉందండి. విపరీతంగా ఉంది, లోలో కూడా ఉంది. ఎందుకంటే సామాన్యుడు బతకలేని విధంగా ఉంది. నిత్యావసర వస్తువులు కానీ అన్నీ ఒకటేంటి అన్ని రకాలుగాను సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ చేశారండి. సిస్టమ్స్ అన్నీ పాడు చేశారు. అధికార దుర్వినియోగం అన్నిటిలోనూ. కారణం ఏంటంటారు? అంటే ఆయనకు అవగాహన లేమంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల ఆయన మెయిన్ సలహాదారులు అండి. అంతమంది సలహాదారులు అనవసరం అండి. ఉన్న సలహాలన్నా పాటిస్తున్నాడు, అయ్యి లేదు. తన అంతా మోనార్కిజం, అదో ఫ్యాక్షనిజంగా అక్కడ ఏదో జరిగింది కదా అని నాకు నా ఏరియాలో జరుగుతుంది, ఇక్కడ అంత ఆంధ్రప్రదేశ్ అంతా అదే జరుగుతాను అన్నట్టు ఒక నిరంకుశత్వం అనమాట. ఈ విధంగా పరిపాలన నాకు తెలిసి నా ఓటు హక్కు వచ్చినాక నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి గవర్నమెంట్ని చూడలేదు. ఇటువంటి పరిస్థితులు కూడా నేను ఎప్పుడు చూడాలి. నా కళ్ళ ముందు ఇవాళ నా ఓటు హక్కు వచ్చినాక ఈ విధమైన ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళే చూస్తున్నాం. ఎమర్జెన్సీ కన్నా దారుణం అనమాట. ఇక ఎవరు మనం ఉన్నది నిజం నిర్భయంగా చెప్పాలన్నా భయపడుతున్నారు జనాన్ని భయపెట్టేశాడు మొత్తాన్ని. ప్రజలందరూ భయపడిపోయి ఉన్నారు. వాళ్ళందరూ మనకెందుకు లేరా, వచ్చిన టైంలో ఆ టైం వచ్చినప్పుడు మనం చూసుకుందాం అనే ఇది ప్రతి వాళ్ళలోనూ ఉంది. మనసులో ఉంచుకున్నారు ఎవరికాళ్ళు. రేపు వచ్చినప్పుడు ఓటు ద్వారా చూపిద్దామని అందరూ రెడీగా ఉన్నారు. అంటే ఒక పక్క చూస్తే పథకాల పేరు మీద నేను 98% ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను, హామీలను నెరవేర్చానని చెప్తా ఉన్నారు. మరో పక్క చూస్తే ఇలా దాదాపు 60-70 మంది సలహాదారులని జగన్మోహన్ రెడ్డి వెనక పెట్టుకున్నారు. కానీ రాష్ట్రంలో చూస్తే నిధులు లేవు, నిధుల కొరత ఉంది, అందుకే పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయలేకపోయాం అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్న విధానం ఎట్లా? మరి అటువంటిప్పుడు నేను బడ్జెట్లో ఎంత చేశాను, నేను 98% అమలు జరిపేది. నేను ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ పథకాలన్నీ అమలు జరిపేశాను, 98% అమలైపోయినాయి అని అంటున్నాడు. అమలైపోయినాయి ఎంతవరకు అయినాయి? అవి కూడా 10%, 20% ఇచ్చి 80% వాళ్ళని కొలాప్స్ చేశాడు. ఇవ్వకుండా ఇచ్చానని చెప్తున్నాడు. వాళ్ళ సొంత మీడియాను పెట్టుకొని సొంత మనుషులతో ఇంకా బయటికి రానియకుండా అతను చేస్తుంది దాన్ని అట్లా కవర్ చేసుకొని అట్లా ఇది చేస్తున్నాడు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థల పరిస్థితి ఎట్లా ఉంది? వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిపోయినాయండి. ప్రజాస్వామ్యం అనేది మన రాష్ట్రంలో లేదు. ఇక ఎవడో మాట్లాడటానికి లేదు. ఆయన ఏది చెప్తే అది అంతే. ఆయన పంది అంటే పంది అంతే, నంది అంటే నంది అంతే. అంటే ఇవన్నీ ఇలాంటి రాజకీయాలన్నీ కూడా ప్రతీకార చర్యలకి బీజం పోసినట్టే కదా. రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా మీరు మా మీద ఇంత కక్ష తీసుకున్నారు కాబట్టి వీళ్ళు సిస్టమ్స్ అని పాడు చేసి వీళ్ళే అలవాటు చేస్తున్నారు. ప్రజల్ని లేనిపోయిన అలవాటు చేస్తున్నారు. సరే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చని కానీ ఈ విధంగా ప్రజల్ని సోమరిపోతులు కూడా చేయటం కూడా తప్పండి. అది పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతారనడం కూడా వాస్తవం కాదండి. మీరు అన్నది కరెక్టే. నిత్యావసర వస్తువులు ఇవ్వాలి. మరీ ఇంత దారుణంగా ప్రతి దానికి అవసరం లేని దానికి కూడా ఇవ్వటం అనేది, ఆ పథకాలు ఇవ్వటం అనేది తప్పండి. కొన్ని బతకలేనివాడికి జీవనోపాధికి ఇవ్వటంలో కొన్ని వాటిలో తప్పేం లేదు. అవి సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్లు అనేసరికి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అధికారం వస్తుంది అనుకున్న పార్టీలకు జంపులు చేయడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం. వైసీపీ వాళ్ళు వాళ్ళ సీట్లు రాలేదని టీడీపీలోకో జనసేనలోకో లేదా కాంగ్రెస్లోకో వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఏంటి అసలు కాంగ్రెస్ పరిస్థితి? ఎందుకంటే షర్మిల పార్టీలో విలీనం చేశారు పార్టీని. ఎంతో కొంతగా షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన లీడర్లు కానీ ఓటింగ్ కానీ దాదాపు కాంగ్రెస్ ఓటు అంతా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయింది. అదే ఓటు మళ్ళీ ఎంతో కొంత టర్న్ అవుద్ది మళ్ళీ. షర్మిల కాంగ్రెస్కి వెళ్ళడం వెనక కూడా చంద్రబాబే ఉన్నాడన్న విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ ఊరికే ఏదో బురదల్లే కార్యక్రమే తప్పితే ఏమండి షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనేది చంద్రబాబుకి ఏం పని అండి? చంద్రబాబుకి ఏం పని లేదు. ఆవిడ ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందుల్లో తన ఇది చూసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ వెళ్ళింది. ఏదో పార్టీ అండ కావాలి నాకు. మరి ఆయనే ఆవిడ ఇండివిజువల్గా చూద్దామని చూసిన తెలంగాణలో, అక్కడ కుదరలేదు. తర్వాత సరే
ఇక ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో మాతృ సంస్థలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏంటి సార్ పరిస్థితి? దేవినేని అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడేమో సిట్టింగ్గా 3-4 దఫాల నుంచి గద్దె రామ్మోహన్ గారు గెలుస్తూ ఉన్నారు. ఏంటి పెద్ద ఆయన తట్టుకుని కుర్రోడు నిలబడగలరంటారా, లేదంటే ఇప్పుడు కుర్రోడు దూకుడు మీద కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఎట్టి పరిస్థితుల్లోనండి గద్దె రామ్మోహన్ తట్టుకొని ఎవరు కుర్రోళ్ళు కాదు, ఎవరు ఆయన ఎంత దూకుడున్నా ఏ దూకుడని ఏ విధానం అండి ఏమన్నా ఒక అవగాహన ఉండాలిగా, మాట్లాడే విధానం అయిన ఉండాలిగా. అది గద్దె రామ్మోహన్తో పోలికేటండి అది 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 అనుభవం ఉన్న వ్యక్తితోనూ ఆయనకి అనుభవం లేదు. లేనిపోయిన ఆయన ఊరికే ఏదో రౌడీజం చేసి అధికార దుర్వినియోగం చేసి బెదరేసి రౌడీజం చేసి నేను ఇదవుతానంటే అటు కుదురుద్ది, అది కుదరదు.